వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. కాకినాడలోని మొబైల్ కోర్టు అనంతబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక సాక్షులను డబ్బులతో ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం, అలాగే బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అనంతబాబును అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలుగా భావించి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కాకినాడలోని మొబైల్ కోర్టు అనంతబాబుకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధు సిద్ధంగా ఉన్నారు. సిద్ధు, యాక్చువల్లీ అనంతబాబు ఇష్యూలో రిమాండ్ విధించారు అంటున్నారు. థ్యాంక్ యూ. అయితే ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు హత్య డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఉందో అదైతే సుబ్రహ్మణ్యం హత్య కేసులో డ్రైవర్ అనంతబాబుకి అయితే 14 రోజులు రిమాండ్ విధించారు చెప్పొచ్చు. అది మెజిస్ట్రేట్ ఈ రోజు నిన్న ఏదైతే కోర్టుకున్నారో కోర్టులో రాజమండ్రి తరలించి రాజమండ్రి నుంచి మళ్ళీ కాకినాడ ఏదైతే నిన్న రాజమండ్రి కోర్టు హాజరయ్యాడో అనంతబాబును రాజమండ్రి కోర్టు నుంచి బయట రాగానే కూడా అనంతబాబు వెంటనే కూడా అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కాకినాడ సర్పవరం దగ్గర పోలీస్ స్టేషన్ లో నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా రాత్రి వరకు కూడా అతను అనంతబాబును కూడా రిమాండ్ కస్టడీలో తీసుకుని పోలీసులు అయితే కస్టడీలో తీసుకున్నారు. కస్టడీ తీసుకున్న అనంతరం కూడా అతను ఏదైతే ఉందో మార్నింగ్ వైద్య పరీక్షల నిమిత్తం నిర్వహించి మెజిస్ట్రేట్ కాకినాడ మెజిస్ట్రేట్ తరలించారు. కాకినాడ మెజిస్ట్రేట్ తరలించి 14 రోజులు రిమాండ్ విధించారని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సిద్ధు.